హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ రోజు మార్నింగ్ ప్రోమోలో చూసాం కదా, అది కిచెన్ డిపార్ట్మెంట్ లో డిస్కషన్ గొడవ. అది ఎవరిది తప్పుంది? ఎప్పటిలాగే ప్రేరణది తప్ప, లేదు అంటే రోహిణి అండ్ టేస్ట్ తేజ్ ఏమైనా రెచ్చగొట్టారా? సో దీనికి ముందు నిన్న జరిగిన ఇష్యూ ఏమైనా లోపల పెట్టుకుని ఒకరినొకరు గొడవడుకున్నారా? దీని గురించి మాట్లాడుకుందాం క్లియర్ గా లైవ్ లో పిన్ టు పిన్ చూశాకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూడవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అర్థం అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట నచ్చొచ్చు. సో అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అవుతా. సో ఏంటంటే మార్నింగ్ సో ఎవరికి వాళ్ళు దోశలు వేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రేరణ ఏం చేస్తుందంటే అందరినీ అడిగింది, ఎవరికైనా చీజ్ దోశ కావాలా, చీజ్ దోశ కావాలా, అందరిని అడిగింది. అడిగితే అక్కడ నబిల్ కావాలన్నాడు, పృథ్వీ కావాలన్నాడు, ఎవరు నిఖిల్ అండ్ ప్రేరణకి నలుగురికి కావాలన్నారు. సో మొత్తం 9 మంది ఉన్నారు కదా. టేస్ట్ తేజ దోశ వద్దన్నాడు, ప్లెయిన్ దోశ వద్దన్నాడు. సో ఒకవేళ చీజ్ దోశ తింటా అన్నాడేమో, అక్కడైతే క్లారిటీ లేదు. బట్ ప్లెయిన్ దోశ తినేవాళ్ళు 3 వచ్చారట. సో 3 ప్లెయిన్ దోశ తినేవాళ్ళు వస్తే 4 చీజ్ దోశ తినేవాళ్ళు ఉన్నారు. 3 సో అంతే, 3 మొత్తం 9 మంది కదా. సో మొత్తానికి అయితే 9 దోశలు వేయాలి. 9 దోశలోనే టేస్ట్ తేజ వద్దన్నాడు. వద్దంటే 8 దోశలు వేయాలప్ప. 8 దోశలకి ఇక్కడ క్లారిటీ వేస్తున్నాను అంతే, ఇంకేం కాదు. 8 దోశలకి ప్రేరణ 10 దోశలు వేసిందంట. ఇక్కడ గొడవ ఏమైంది అంటే వాళ్ళకి టైం తక్కువ ఉంది, టైం చాలా తక్కువ ఉంది. తక్కువ టైంలో ఇటువైపు పప్పు చేసేసుకోవాలి, కర్రీస్ వండుకోవాలి, ఇటువైపు దోశలు టిఫిన్ చేసుకోవాలి. అందుకని రోహిణి ఏం చెప్పిందంటే ఒక్కొక్కరికి సింగిల్ దోశ వేసుకుంటూ వెళ్ళిపోదాం. సో టైం సరిపోలేదు కదా, ఒక్కొక్క సింగిల్ దోశ తినేస్తే సరిపోతుంది అనేసి రోహిణి చెప్పింది. సో ఇక్కడ ప్రేరణ థాట్ ఏంటంటే చీజ్ దోశ తినేవాళ్ళు ఒక్కొక్క దోశ తింటే కడుపు నిండిపోద్ది. బట్ ప్లెయిన్ దోశ తిన్న వాళ్ళకి ఒక్కొక్క దోశ తింటే కడుపు నిండదు. సో ఆ లెక్కలోని ప్రేరణ ఏం చేసింది, 3 ప్లెయిన్ దోశలు వేయాలంట. 3 ప్లెయిన్ దోశలకి 3 రెళ్ళు 6 ప్లెయిన్ దోశలు వేసింది. సో అక్కడ జరిగింది 3 రెళ్ళు 6 ప్లెయిన్ దోశలు వేసింది, 4 చీజ్ దోశలు వేసింది. నలుగురికి ఒక్కొక్కరికి ఒక్కటి తింటే సరిపోద్ది కాబట్టి అలా వేసేసింది. సో అక్కడికి టైం సరిపోయింది, టైంతో ప్రాబ్లం రాలేదు. తర్వాత వీళ్ళు అప్పటికి ఇంక 4 మినిట్స్ అంతా వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఏంటి మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తే ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేశాడు. 1 అవర్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత రోహిణి ఏమనిందంటే, ప్రేరణ అందరూ కూడా చీజ్ దోశ బాగుంది అంటున్నారు, నాకు కూడా ఒక చీజ్ దోశ తినాలని ఉంది అని చెప్పిందంట. చెప్తే ప్రేరణ ఏమనింది, ఆల్రెడీ ప్లెయిన్ దోశలు వేసేసాను కదా, అవి తినొచ్చు కదా అంది. అది చెప్పే విధానం, తన టోన్ ఏంటంటే డామినేటింగ్ గా ఉందన్నమాట. సో అది రోహిణికి నచ్చలేదు. అక్కడ టేస్ట్ తేజ కూడా ఉన్నాడు. అయితే టేస్ట్ తేజ ఏమన్నాడు, అలా కాదు, చీజ్ దోశ వేసిన వాళ్ళందరికి కూడా ఒక్కొక్క మళ్ళీ ప్లెయిన్ దోశ వేద్దామని చెప్పాడనమాట. దానికి ప్రేరణ ఏం చెప్పింది, చీజ్ దోశ తినే వాళ్ళకి ప్లెయిన్ దోశ తినలేరు, వాళ్ళకి నచ్చదు అని చెప్పింది. అంటే అందరికీ నచ్చదా, నీకు నచ్చదా, నువ్వు తినలేవా, ఇక్కడైతే టేస్ట్ తేజ అది పోక్ చేశాడు. అందరికీ నచ్చదు, నీకు నచ్చదు, నువ్వు తినలేవని చెప్పు అని చెప్పేసి అన్నాడు. అక్కడ కూడా ఏం డిస్కషన్ అవ్వలే. సో ఇది ఇలా డిస్కషన్ అయింది. ఇది అయిపోయిన తర్వాత అయితే ఒక్కొక్కరికి అప్పుడు ఏమన్నారంటే టైం వచ్చింది కదా, టైం వచ్చినప్పుడు కడుపు నిండా తినొచ్చు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏంటి. సో ఒక ప్లెయిన్ దోశ, ఒక ఈ దోశ వేద్దామంటే ప్రేరణ చీజ్ దోశ తిన్న వాళ్ళు ప్లెయిన్ దోశ తినలేరు అంది. మస్తు అక్కడితో ఆగిపోయింది డిస్కషన్. దాని తర్వాత రోహిణి అండ్ ప్రేరణ మధ్యలో డిస్కషన్ అవుతుంది. సో ఈ డిస్కషన్ ఏంటి, నిన్న ఏమైంది అంటే, సో మీరు ఇంత ఇది అడుగుతున్నారు కదా కావాలని చెప్పేసి, మరి నిన్న మీరు ఏం చేశారు, 3 బ్రేక్ఫాస్ట్లు చేసుకున్నారట వాళ్ళు. నిన్న ఒకటి ఉప్మా చేశారు, తర్వాత నైట్ రైస్ ఉండిపోతే టొమాటో బాత్ చేశారు, మళ్ళీ ఈ రెండిట్లో ఆనియన్ ఉండిపోవడం వల్ల అవినాష్కి మళ్ళీ స్పెషల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ సంథింగ్ ఏదో చేశారు. అది చేస్తున్న టైంలో ప్రేరణ చూసి నేను ఏం చేసింది, వెళ్ళి నాకు కూడా కావాలని అడిగింది అనమాట. అడిగితే అక్కడ రోహిణి ఏమనింది, ఇక్కడ అవినాష్ ఆనియన్ తిండే కాబట్టి ఇది చేస్తున్నాము, మీరు కూడా తింటే మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పింది అనమాట. సో అది ప్రేరణ వచ్చి బయట విష్ణుప్రియకి చెప్పింది, చూడు వాళ్ళకైతే సెల్ఫ్ కుక్ వద్దు ఏమో వద్దు అని మిగతా వాళ్ళకి చెప్తారు కదా, సో వాళ్ళు మాత్రం 3 బ్రేక్ఫాస్ట్లు చేసుకుని తినొచ్చు అని అడిగింది అనమాట. సో దానికి విష్ణుప్రియ లోపలికి వెళ్ళి నాకు కూడా కావాలని లోపలికి వెళ్ళి అడిగేసరికి సో వాళ్ళు ఏంటంటే ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారండి. సో జరిగింది ఇది. అక్కడ టేస్ట్ తేజ ఎగ్ కూడా అవినాష్కి ఇచ్చేసాడంట. సో 2 ఎగ్గులు కలిపి తను వేసుకుంటాడు, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు తను ఏం తింటాడో అది తింటాడు అని చెప్పొదిలేశారు. బట్ ఇక్కడ ప్రేరణ తీసిన పాయింట్ ఒకటి వ్యాలిడ్ పాయింట్ అబ్బా. ఏంటి అంటే ఉప్మా చేసినప్పుడు అవినాష్ ఆనియన్ తిండట. ఉప్మా చేసినప్పుడు
ఆనియన్ వేసేసారు, ఓకే. సో తను తిండు కాబట్టి నెక్స్ట్ టమాటో బాత్ చేసినప్పుడు ఆనియన్ వేయకుండా చేయొచ్చు కదా. సో ఆ టమాటో బాత్ తింటే సరిపోతుంది కదా అవినాష్కి. మళ్ళీ అది కూడా మర్చిపోయి కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండి అది కూడా మర్చిపోయి తనకు మళ్ళీ స్పెషల్గా చేయడం ఏంటి. సో ఇది మాత్రం తప్పు. ర్యాక్ చేసింది నిన్న వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మర్చిపోయాం కదా అని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం తప్పే కదా. సో ఒకవేళ ప్రేరణ మెగా చెఫ్ కింద ఉండి ఇలా చేస్తే అసలు టేస్ట్ తేజ్ అయితే పెద్ద రచ్చ రంబోలో చేసేసాను దాని గురించి. అది మాట జరిగింది. సో అది డిస్కషన్ అక్కడ చేసుకుంటున్నారు అనమాట. నేను అడిగింది ఏంటి, వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైతే చేసుకుంటే మాకు కూడా తినాలనిపించి మాకు కూడా వేయండి అంటే మీరు వద్దన్నారు. సో అప్పుడు మీరు అక్కడ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, అన్ని మేనేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మేబీ టైం వేస్ట్ గురించి డిస్కషన్ వచ్చి ఉంటుంది నేను అనుకోవడం. మనకి లైవ్ లో అది కూడా కట్ చేశాడు. ముగ్గురు 3 బ్రేక్ఫాస్ట్లు ఎలా చేసేసుకుంటారు, ముగ్గురు కాదు సారీ 3 బ్రేక్ఫాస్ట్లు ఎలా చేస్తారు. అవినాష్ తినలేనప్పుడు టమాటో బాత్లోని ఆనియన్ వేయకుండా చేస్తే సరిపోను కదా అని చెప్పి అది మాట అక్కడ పాయింట్ చేస్తుంటే ఇక్కడ టేస్ట్ తేజ మధ్యలోకి వచ్చాడు. మధ్యలోకి వచ్చి ఏమన్నాడు, సరే ఓకే అయితే అలాంటప్పుడు మరి ఇక్కడ చీజ్ దోశ వేసినప్పుడు ఒక్కొక్కరికి ప్లెయిన్ దోశ వేయమన్నప్పుడు ఎందుకు వద్దన్నావు. సో ప్లెయిన్ దోశ వేస్తే అందరూ ఈక్వల్ గా తింటారు కదా, నేను పెట్టమంది ఈక్వల్ గా కదా అని చెప్పేసి అక్కడే డిస్కషన్. నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చావు అనేసి ప్రేరణ ముందు సాఫ్ట్ గానే మాట్లాడింది. బట్ నేను ఇక్కడ ఏమంటానంటే ప్రేరణ చేసిన తప్పు ఏంటి అంటే మొత్తం ఓవరాల్ గా అంతా బాగానే ఉంది తప్ప అక్కడ విష్ణుప్రియ కానీ నబీల్ కానీ పృథ్వీ కానీ అందరూ కూడా ప్రేరణ గురించి సపోర్ట్ గా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ప్రేరణ కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, అక్కడ వాలంటీర్గా వచ్చి దోశలు వేస్తానని చెప్పిందన్నమాట. సరే అప్పటికి రోహిణి నేను వేయినా అంటే లేదు నేను వేస్తానని చెప్పిందంట. సో అందుకని ప్రేరణ ఓకే అన్నారు. వాలంటీర్గా వచ్చింది ఓకే, తను ఎవరు పిలవలేదు కదా, తనే వాలంటీర్గా వచ్చింది ఓకే. సో ఇక్కడ వాలంటీర్గా వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళది పాయింట్. కానీ వాలంటీర్గానే వచ్చింది, కానీ మెగా చీఫ్ చెప్పిన మాట కూడా వినాలి కదా. మెగా చీఫ్ ఏం చెప్పింది, ముందు ఒక్కొక్కరికి దోశ వేసుకొని వెళ్ళిపో తర్వాత ఆపే అంది. కానీ తను ఏం చేసింది, సింగిల్ దోశ సరిపోదు కాబట్టి ప్రేయర్ వాళ్ళకి తను ప్రేరణ ఇంటెన్షన్ కరెక్టే, బట్ చాలినా సరిపోకపోయినా సరే ఒక్కొక్కటి తినాలనుకున్నప్పుడు తినేయడమే. ఏదైనా ఉంటే మెగా చెఫ్ మీదకి వెళ్ళిపోద్ది కదా. తను ఏమంది నేను వేసాను అంతే నాకేం తెలియదు అని చెప్తే అయిపోను. బట్ తినేం చేసింది 2 దోశలు 6 దోశలు వేసేసిన తర్వాత చీజ్ దోశ ఒక్కొక్కటి వేసుకుని వెళ్ళింది అనమాట. సో దానివల్ల అందరికీ సరిపోయింది, అందరూ ఈక్వల్గా తిన్నారు, అందరికీ చక్కగా సరిపోయింది. బట్ లాస్ట్లో ఎప్పుడైతే రోహిణి వచ్చి నాకు అరే అందరూ చీజ్ దోశ తిన్నారు బాగుంది అంటున్నారు, నాకు కూడా తినాలని ఒకటి వేస్తావా అంటే ఆల్రెడీ ప్లెయిన్ దోశ వేసాను కదా అవి తిను అందంట. సో అక్కడే ఒకటే మాట, నేనే వేస్తానులే అంటే అయిపోను, అక్కడితో డిస్కషన్ అయిపోను. ఇంకో పాయింట్ ఏంటంటే నిన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ప్రేరణ అందరి ముందు వెళ్ళి గట్టిగా అడిగింది అన్నమాట. సో అక్కడ రోహిణి హట్ అయింది ఏంటి, నీవు మెగా చీఫ్ కింద ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే నీకు చాలా కోపం వచ్చి చాలా హట్ అయిపోయేదానివి కదా. సేమ్ నాకు కూడా అలాగే ఉంటది కదా, మెగా చీఫ్ అయినప్పుడు ఏదైనా డిస్కషన్ అంటే పక్కొచ్చి పిలిచి అడగొచ్చు కదా, అందరి మధ్యలో ఎందుకు అడగడం అనేది రోహిణి పాయింట్. సో అక్కడ రోహిణి కోపం అది. సో నిన్నటి నుంచి కూడా ఈ విషయం డ్రాగ్ అవుతుంది కిచెన్ దాని గురించి. సో అక్కడ ఏంటంటే ప్రేరణ కరెక్టే చేసింది కరెక్టే చేసింది, అంత బాగానే ఉంది. టైం ఎక్స్ట్రా వచ్చినప్పుడు కూడా ఎక్స్ట్రా చీజ్ దోశ వేస్తాను అంటే అక్కర్లేదని చెప్పడం. రోహిణి తింటాను అన్నప్పుడు ఒక 2 దోశలే, ఒక దోశే కదా, ఒక దోశ వేసి ఇచ్చేయవలసింది. సో అది చేయకుండా ఉండడం అనేది ప్రేరణ తప్పు ఇంకేం లేదు. దానికి తేజ ఏం చేశాడు, గట్టిగా మాట్లాడడం అనేది అసలు బాలేదు. అక్కడ నబీల్ వచ్చినప్పుడు నబీల్ నెమ్మదిగానే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం జరిగింది, తింటే ఏమైపోయింది, ఒక టేస్ట్ ఉంది, టైం సరిపోయింది, అందరూ శుభ్రంగా తిన్నాం కదా, ఇందులో విషయం ఏంటి అంటాడు. వాళ్ళ పాయింట్ ఏంటి, ఒకవేళ టైం సరిపోకపోతే 6 దోశలు వేసేసింది, ఒకవేళ టైం కట్ అయిపోతే చీజ్ దోశలు ఇంకేముంటాయి అని వాళ్ళ డిస్కషన్. సో దానివల్లే కదా ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ 3 ప్లెయిన్ దోశలు వేసేసి 4 చీజ్ దోశలు వేసేసి అప్పుడు మళ్ళీ ప్లెయిన్ దోశలు వేసుకుని వెళ్తే సరిపోతుంది కదా అని వాళ్ళ మాట. సో వాళ్ళు చెప్తుంది అది. ప్రేరణ ఏంటంటే నాకు టైం క్యాల్కులేషన్ తెలుసు కాబట్టి నేను వేసుకొని వెళ్ళిపోయాను, అందులో తప్పేంటంటది. తప్పేం లేదు. రోహిణి తిరిగి అడిగినప్పుడు నేను వెయ్యను ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి మాట తీరు బాగాలేదు. అక్కడ వచ్చింది అదొక్కటే తప్పు ప్రేరణ చేసింది, మిగతా అంతా కూడా తను చేసింది. వాలంటీర్కి వెళ్ళింది, అందరికి నచ్చింది చేసింది, అందరిని ఇండివిజువల్గా అడిగింది, అందరికి ఇన్ టైంలో పెట్టేసింది. బట్ ఆ ఒక్కదాని వల్ల ఆ రూడ్ బిహేవియర్, ఇప్పుడు ఒక మెగా చీఫ్ ఒక మాట చెప్పింది, ఆ మాట ప్రకారం తను ఫాలో అయిపోతే సరిపోద్ది కదా. తిని మెగా చీఫ్ కింద ఉన్నప్పుడు ఎవరేం ఫాలో అయిపోయినా సరే తనకి ఎంత కోపం వచ్చేది. సో ఎవరికైనా సరే అలాగే ఉంటుంది కదా. సో ఇది నేను అంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రేరణ తప్పు లేదు అంటే ఇక్కడ ప్రేరణది తప్పుంది, ఎవరు అవినాష్ టేస్టీ తేజ రోహిణిది కూడా తప్పుంది, ఇద్దరిది తప్పుంది. కొంచెం ఎక్కువ తప్పు టేస్టీ తేజ ఉంది, ఎందుకంటే వాయిస్ రేజ్ చేసి పెద్దగా అరవడం అనేది టేస్టీ తేజ తప్పు. అక్కడ ప్రేరణ ఓకే చెప్పేస్తే ఇంత డిస్కషనే అవ్వకపోను.
మెగా చీఫ్ అన్నప్పుడు చెప్పిన మాట వినకుండా తనంతా తను చేసుకుని వెళ్ళిపోతుంటే ఎవరికైనా మంచిది తప్ప. ఎందుకంటే ప్రేరణ తన టైంలోని అంత డిక్టేటర్షిప్ చేసింది కాబట్టి ఇక్కడ వచ్చింది. తను లూజ్గా ఫ్రీగా ఉండుంటే ఇది రాదు. ఇది నేను చెప్పాలనుకుంటుంది మీకు. సో నాకు ఇలా అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్స్ చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నచ్చితే మాత్రమే. టేక్ కేర్, బాయ్.